నందిగామ ప్రజలకి, పుర ప్రముఖులకి, మహిళలకి, అలాగే నా సహచరుడు విజయ్ కుమార్ గారు, మరి పరంజ్యోతి గారు, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వీరవల్లి శ్రీనివాస్ గారు, తర్వాత డాక్టర్ సత్యనారాయణ గారు, మరి మంచి ఒక గవర్నర్ లాగా కనపడ్డాడు ఇప్పుడు దాకా ఆయన హనుమంతరావు గారు ఇక్కడ మంచి డ్రెస్ వేసుకుని చాలా అందంగా ఆహ్లాదంగా మన మన పార్టీ రావాలా, మీరే గవర్నర్ కావాలా. వారు మా సోదరుడు కాళేశ్వరరావు గారు, ఇంకా మిత్రులు, పాత్రికేయ మిత్రులు అంగడాల పూర్ణచంద్రరావు గారు, మా క్రియేటివ్ డైరెక్టర్ మనదే అధికారం కిషోర్ గారు, అందరికీ శుభాభివందనాలు. జై భీమ్, జై పులే. సో నందిగామ ఈ హనుమంతరావు గారు కోరారు ఇక్కడ మీటింగ్ పెట్టాలన్నారు. సో వీరవల్లి శ్రీనివాసరావు గారు చెప్పారు. మరి వాళ్ళు 2-3 రోజుల నుంచి చాలా బ్రహ్మాండంగా వర్క్ చేశారు. అటు డాక్టర్ సత్యనారాయణ గారు, ఇటు హనుమంతరావు గారు, వీరవల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నటువంటి మేధావుల్ని కలిపారు. పొట్లూరి దేవి గారు కూడా ఎప్పుడు ఎప్పుడు మర్చిపోతాం కదా, మర్చిపోతేనే ప్రత్యేకంగా చెప్తాం. సో అందులో పొట్లూరి రమాదేవి గారి ఆధ్వర్యంలో మంచిగా ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ అన్ని కులాల వాళ్ళు ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ముస్లిం మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ, చాలా అవసరం. బహుజనులు అంటే మనం అందరం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రిస్టియన్లు, మన అందరికీ చాలా సమస్యలు ఉన్నాయి. మన సమస్యలకి కారణం ఒక్కరే, అది మనం మర్చిపోయి మనలో మనమే కొట్లాడుకుంటున్నాం. కాబట్టి మన సమస్యలు ఏంట్రా అని చెప్పి చూస్తే దళిత క్రిస్టియన్లకి ఎస్సీ హోదా ఇవ్వరు, ఆదివాసీల భూముల్ని సాగు భూములు ఇవ్వకుండా గుంజుకుంటారు, ఎరుకల, యానాదుల, చెంచుల కులాలకి అసెంబ్లీలో స్థానమే లేదు, అలానే ముస్లిం కులాలు, బీసీ కులాలు చాలా ఉన్నాయి, మరి వాళ్ళకి వక్ఫ్ ఆస్తుల రక్షణ లేదు. ఎట్ ది సేమ్ టైం అసెంబ్లీలో వాటా కూడా లేదు. అసెంబ్లీలో దాదాపు 8% ముస్లింలు ఉంటే కమ్మారెడ్లు ఎంతమంది ఉన్నారో అంతమంది ముస్లింలు ఉన్నారు ఇక్కడ. అందులో బీసీ ముస్లింలు 100కి 7 మంది ఉన్నారు. 7 మంది బీసీ ముస్లింలు ఒక్కరు కూడా ఎమ్మెల్యే అంతవరకు కాల. సో అట్లా ఓ పక్క దళిత క్రిస్టియన్ల సమస్య, ఇంకో పక్క ఆదివాసీల సమస్య, ఎస్టీల సమస్య, ఇంకో పక్కన ముస్లింల సమస్య, చివరాఖరికి బీసీల సమస్య. బీసీల సమస్య మండల్ జయంతి సందర్భంగా ఈరోజు ఏదో కొంచెం గొప్ప గౌరవంతో బీసీలు బతుకుతున్నారంటే మండల్ సేవలే కారణం. మండల్ బ్రహ్మాండమైన కమిషన్ రిపోర్ట్ ఇచ్చాడు కాబట్టి ఆయన కూడా అటు ఇటుగా ఇస్తే అది కూడా ఈ కోర్టులు ఒప్పుకునే కావు. సో ఓ పక్క మండల్, ఇంకో పక్కన శరద్ యాదవ్, ఇంకో పక్కన కాన్షీరామ్ ఆ రోజు విపి సింగ్ ప్రభుత్వాన్ని గడగడలాడించి 27% ఓబీసీ రిజర్వేషన్ సాధించడం జరిగింది. అంటే బీసీల సమస్యలు కానీ, ఎస్సీల సమస్యలు కానీ, ఎస్టీల సమస్యలు కానీ ఎవరు కారణం దీనికి? ఎందుకు మన సమస్యలు తీరట్లా? మేమెందుకు రోడ్ల మీదకి వచ్చాం? ఉద్యోగాలు చేశాం, ఐఏఎస్ అధికారులుగా అక్కడ విజయ్ కుమార్ గారు చేసి వచ్చారు, నేను ఐపీఎస్ అధికారిగా పనిచేసి ఈరోజు నేను ఎందుకు వస్తున్నాం? ఈ ఊరికి ఎందుకు వస్తున్నాం? ఈ ఊరితో ఏంది సంబంధం? ఇక్కడ ఏమైనా పని చేసామా? మా చుట్టాలు ఉన్నారా? ఇక్కడ ఏమన్నా పొందాలని వస్తున్నామా? ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం? ఎందుకంటే ఎందుకు ఇంత అన్యాయం చేసేవాళ్ళు ఎవరు అనేది మనం గుర్తించలేకపోతున్నాము. మనకేమవుతుందంటే చాలా రోగాలు ఉంటాయి. రోగాలు ఉంటే ఆ రోగం కారణం ఎవరు, ఆ క్రిమి ఎవరు, ఆ కీటకం ఎవరు అనేది మనం తెలుసుకోకుండా ఈ రోగాలు ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కడో ఒక భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి ఏదో వైద్యాలు చేసుకుంటున్నాం, రోగాలతో అట్లానే చచ్చిపోతున్నాం. బాధలు, మన జీవితాలన్నీ నాశనం అవుతా ఉన్నాయి. ఇది ముందు గమనించాల్సిన అంశం ఏంటంటే బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ముస్లింలకు కానీ, క్రిస్టియన్లకు కానీ ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? ఈరోజున ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. క్యాస్ట్ సెన్సెస్ ఉందా? క్యాస్ట్ సెన్సెస్ పెడతారు. ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ మన బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది? బీహార్ ఎలక్షన్ల ముందు బీసీల కులగణన చేస్తామని చెప్పింది. ఇది తెలుసా మీకు? మీకు ఐడియా ఉందా? విన్నారా ఇది? అసలు మన సమస్యలు మనకు తెలియకపోవడమే మన కర్మ. బీసీలు ఎందుకు ఇట్లా ఉన్నారా అంటే అసలు బీసీల సమస్యలే బీసీలకు తెలియదు. అంటే ఏ రోగంతో బాధపడుతున్నామో ఆ రోగికి తెలియట్లే, అసలు వాడికి రోగం ఉందనుకోవట్లే వచ్చిన సమస్య. మనకున్న రోగాలేంటో మనకు తెలియట్లా. యాదవులకి గౌడ్ల మీద కోపం, గౌడ్లకి యాదవుల మీద కోపం, కుమ్మర్లకి మంగళ మీద, మంగళ్ళకి కుమ్మర్లకి యాదవులు గౌడ్ల మీద కోపం.
బీసీలకు ఎస్సీల మీద కోపం, ఎస్సీలకు ఎస్టీల మీద కోపం, ఎస్టీలకు ముస్లింలు. ఇదేంది గొడవ? అంతేగాని అసలు రోగం ఏంటి, నాకు వచ్చిన రోగం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం చేశారు గవర్నమెంట్, ఏం చేసింది చెప్పండి? సెంట్రల్ గవర్నమెంట్ కాలం నెంబర్ 10 నెక్స్ట్ చూపించండి. ఈ కాలం నెంబర్ 10లో మీ దగ్గరికి ఎవరన్నా ఎన్యూమరేటర్ వస్తే, రేపు కులగణన స్టార్ట్ చేసినప్పుడు, జనగణన స్టార్ట్ చేసినప్పుడు, సెన్సస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా మీ దగ్గరకు ఒక వ్యక్తి వస్తే అడుగుతాడు, మీది ఎస్సీనా అని అడుగుతాడు, మీరు ఎస్టీనా అని అడుగుతాడు. తర్వాత ఎస్సీ అనుకోండి, ఏ కులం అని అడుగుతాడు. ఏ కులం అంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ అనగానే కులాల లిస్ట్ అంతా వస్తుంది, మాల మాది దగ్గర నుంచి వరుసగా వస్తుంది. అప్పుడు వాళ్ళు చెప్తారు నేను మాల అంటే మాలని టిక్ పెడతాడు, మాల రిజిస్టర్ అవుతుంది, ఇక దానికి ఇబ్బంది లేదు. అలానే ఎస్టీలకు కూడా ఎరుకల, యానాద, చెంచ, లేకపోతే ఆదివాసీ కులాలు చాలా ఉన్నాయి, ఒక 25 కులాలు ఉన్నాయి. ఆ కులాల పేర్లు కూడా వాళ్ళు అడుగుతారు. గౌండ్ల, బోయల, ఇంకేంటి అనేది కోయల అడిగి దాన్ని నొక్కుతారు, బటన్ నొక్కుతారు. నొక్కితే ఆ కులం రికార్డ్ అవుతుంది. అంటే ఈ ఫెసిలిటీ ఎవరికి ఇచ్చారు? ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారు? అది ఏదో అంబేద్కర్ పుణ్యం. అది స్వాతంత్రం వచ్చిన ముందే బ్రిటిష్ వాళ్ళు చేశారు, నెహ్రూ ప్రభుత్వం వచ్చింది, అంబేద్కర్ వల్ల ఆ ఎస్సీ కులగణన సాగింది, ఎస్టీ కులగణన సాగింది. నెహ్రూ బీసీల కులగణన ఆపేశాడు. నెహ్రూ బీసీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినా పట్టించుకోలే. నెహ్రూ మంచోడా చెడ్డోడా సంగతి దేవుడెరుగు. నెహ్రూ చెప్పిందే చేశాడు, చేసిందే చెప్పాడు. కనీసం నెహ్రూ స్టేట్స్మెన్. ఈ రోజున మోడీ ఏం చేస్తున్నాడు? కులగణన చేస్తానని చెప్పి చేయట్లే. ఇప్పుడు మనం అందరూ, మిగిలిన వాళ్ళందరూ క్యాస్ట్ అని అంటే, ఇందాక నెంబర్ 10 షెడ్యూల్డ్ కులం ఎస్సీది అయిపోయింది, ఎస్టీది అయిపోయింది. తర్వాత వాళ్ళది కులం అంటే వాళ్ళ కులం పేర్లు చెప్తారు. గౌడ్ అంటారు, గవన్లు అంటారు, శెట్టి బలిజలు అంటారు, శ్రీసేన్ అంటారు, 100 పేర్లు చెప్తారు. అలానే కుమ్మర్ అంటారు, ప్రజాపతి అంటారు, శాలివాహన్ అంటారు, కుంభార్ అంటారు. దేశం మొత్తం ఒక కుబ్బరి కులంలోనే ఒక 30-40 కులాలు ఉంటాయి. అట్లా పేర్లు చెప్తారు. వాళ్ళకి బీసీ కేటగిరీ అని మెన్షన్ చేయరు, వాళ్ళ కులాల లెక్కలు తేలవు. మనకు కలిపి 45 లక్షల కులాలు ఉన్నాయని తేల్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఉన్న కులాలు ఎన్నిరా అంటే 4000 కులాలే ఉన్నాయి ఈ దేశంలో. 4000 కులాలకి 4 లక్షల కులాలు ఉన్నాయని చెప్పి బీసీలు లెక్క తేలట్లేదంటారు. బీసీలకు ఏదైనా రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏం చెప్తారంటే మీ లెక్క తేలలేదండి అని చెప్తారు. కోర్టులు ప్రశ్నిస్తాయి. సో ఈ విషయం మనకు తెలుసా? ఇంత అన్యాయం జరుగుతుందని బీసీలకు తెలుసా? యాదవులకు తెలుసా? గౌడ్లకు తెలుసా? ఎవరికి తెలుసు చెప్పండి? మరి బీసీలు ఇప్పుడు ముస్లింలు ఎన్ని కులాలు ఉన్నాయి చెప్పండి? బీసీఈ కింద గారడి ముస్లింలు ఉన్నారు, అచ్చుకట్ల వాళ్ళు ఉన్నారు, ఇంకెన్నో కులాలు ఉన్నాయి. ఆ కులాలన్నీ రిజిస్టర్ అయితే సో ఏ రకమైన లెక్క తేల్చకుండా ఉండటం కోసం పేరుకు మాత్రం కులగణన చేస్తాం, కులం రికార్డ్ చేస్తాం, కానీ కేటగరైజ్ చేయం, కులం కోడ్ ఇవ్వం. ఇప్పుడు మాలకి కులం కోడ్ ఇచ్చినప్పుడు, మాదికకి కులం కోడ్ ఇచ్చినప్పుడు, ఎరుకులకి కులం కోడ్ ఇచ్చినప్పుడు, యానాదులకి కులం కోడ్ ఇచ్చినప్పుడు బీసీ కులాలకి ఎందుకు ఇవ్వరు చెప్పండి? ఇది కదా మనం అడగాల్సిన ప్రశ్న. ఇది ముందు మనకు తెలియాలిగా. అందుకే మనకు రోగం ఏంటో మనకు తెలియట్లే. మనకి ఇది తెలిసిన రోజున, క్యాస్ట్ సెన్సస్ జరిగిన రోజున ఏ కులాలు ఎన్నున్నాయో తెలిస్తే అవి బహిర్గతపరచాలి. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? కులం లెక్కలు చెప్పరట, తెలిసినా కానీ చెప్పరట. మరి ఎస్సీల లెక్కలు తెలుస్తున్నాయి, ఎస్టీల లెక్కలు తెలుస్తున్నాయి, ఈ లెక్కలు ఎందుకు చెప్పరు మీరు? వాళ్ళ కర్మగాలి. అంబేద్కర్ పుట్టడం వల్ల ఎస్సీలకి ఎస్టీల లెక్కలు చెప్పాల్సి వచ్చింది. అదే అంబేద్కర్ గారికి పుట్టుండకపోతే ఈ దేశంలో ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం జరిగేది ఈ దేశంలో. ఈ బీసీలకి ఈ రోజుకి రిజర్వేషన్ కూడా ఉండేది కాదు. మండల్ చేసిన ఒక ఆద్యుడు, ఈ రిజర్వేషన్ ప్రక్రియకు ఆద్యుడు ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ రూపం ఇచ్చిన వ్యక్తి ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఇచ్చాడు కాబట్టి ఎస్సీ ఎస్టీలకి లెక్కలు తేలుతున్నాయి. చచ్చినట్టు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాల్సి వస్తుంది, ఎంపీ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. బీసీలు లెక్కలు తెస్తే బీసీలకు కూడా సీట్లు లెక్కలు ఇవ్వాల్సి వస్తుంది. మరి బీసీల లెక్కలు కనుక ఎమ్మెల్యేలు అయితే ఎంత జనాభా ఉన్నారో అంతమంది ఎమ్మెల్యేలు బీసీలు ముస్లింలు అయినట్లయితే ఏమైతే చెప్పండి? ఎవరు ఎమ్మెల్యేలు తగ్గుతారు చెప్పండి? ఎవరు ఎమ్మెల్యేలు తగ్గుతారు? రెడ్డి కమ్మ ఎమ్మెల్యేలు తగ్గుతారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ నంబర్ తగ్గుద్దో మరి వాళ్ళకి అధికారం లేవు. ఈ మైన్స్ దోచడానికి పనికిరాదు, మరి కాంట్రాక్టులు పెట్టుకుని దోచడానికి, ప్రభుత్వ సొమ్ము దోచడానికి పనికిరాదు.
ఎన్నో రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలు ఈరోజు ఈ పార్టీలు రెండూ చేస్తున్నాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. అటు జగన్, ఇటు బాబు. ఎవరైనా తక్కువ చెప్పండి? నిన్న కాక మొన్న నేను ఒక ఆయన చూశాను, మా తోటి ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు ఒక మాట చెప్తున్నాడు. ఆయన జగన్ హయాంలో మైన్స్ వాళ్ళ పేరునుంటే ఇప్పుడు అన్నీ కూడా చంద్రబాబు హయాంలో వాళ్ళు తీసేసుకున్నారని చెప్తున్నాడు. ఆయనే చెప్తున్నాడు. ఆయన ఆ వర్గాలకు చెందిన మాటే ఆఫీసరే చెప్తున్నాడు. అంటే ఏం చేస్తున్నారు? ఇక్కడ ఆస్తులు పంచుకున్నట్టు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజ్యానికి వచ్చి వాళ్ళు మన సంపదనంతా వాళ్ళు దోచుకుంటున్నారు. ఈ రోజున స్కూల్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు. నాకు ఎవరో చెప్పారు వైజాగ్ నుంచి. అంబేద్కర్ విద్యాలయం ఒకటి ఉంది, 2 ఉన్నాయి, ఆ 2 క్లోజ్ చేస్తున్నారట, గుట్టు చప్పుడు కాకుండా. ఇది ఎక్కడ పేపర్లో కూడా తెలియట్లా, ఎక్కడ ప్రచారం కూడా కావట్లా, ఎవరికి తెలియట్లా అసలు జరిగే అన్యాయం. 3 విజయ్ కుమార్ గారికి ఇంకా డీటెయిల్స్ తెలిస్తే చెప్తారు. అందువల్ల నేను అనేది ఏంటంటే, క్యాస్ట్ సెన్సెస్లో మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మనం నిర్ణయాలు తీసుకొని మనం ఉద్యమించందే మనకి న్యాయం జరగదు. ముందు మనం ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. మీరు ఎంతమంది అయితే వచ్చారో, ఇక్కడ దాదాపు 100 మంది వచ్చారు. 100 మంది కనీసం 10 మందికి చెప్పండి, 1000 మంది కన్నా ఈ మెసేజ్ వెళ్ళనివ్వండి. మేము కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు, నేను కానీ, విజయ్ కుమార్ గారు కానీ, పరంజ్యోతి గారు కానీ, వేరువల్లి శ్రీనివాస్ గారు కానీ, ఇక్కడికి వచ్చి పని చేసినందుకు 1000 మందికి ఈ మెసేజ్ వెళ్తే చాలు. ఐఎమ్ హ్యాపీ. అంతకన్నా ఏమక్కర్లా నాకు. ఈ కోణంలో మనం ఆలోచిస్తే చాలు. మాకు కావాల్సింది ఏంటంటే, ఈ అంబేద్కర్ ఏమన్నాడు? చదవమన్నాడు, చదివినాక కలవమన్నాడు, కలిసి ఉద్యమించమన్నాడు. చదవమంటే ఏంటి? ఏబిసిడీలు కాదు చదవటం, ఇవి చదవాలా. రాజకీయం చదవాలా, రాజకీయాలు నేర్చుకోవాలా, రాజకీయంగా దోపిడీ ఎలా చేస్తున్నారో మనం చదవాలా. ప్రతిదానికి భయపడుతూ అంతా బాగుంది, ఆల్ ఈజ్ వెల్ అని కూర్చుంటే మాత్రం ఈరోజు లంచ్ మంచి చికెన్ దొరికిందా లేదా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేటువంటి ధోరణి మనం వదిలేసి ఈ విషయాల్ని మనం చర్చించాలా. నెక్స్ట్, సో నేను ఒక సెన్సెస్ నుంచి ఈ రోజునున్న కరెంట్ అఫైర్ కాబట్టి మీకు ఆ విషయం చెప్పాను. నెక్స్ట్ పీపీటీ. ఇది అయిపోయింది, ఇంకొకటి ఉంటుంది పీపీటీ. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఏం చర్చిస్తున్నాం? పొద్దున్న లేస్తే మన సమస్యల గురించి చర్చిస్తున్నామా, వాళ్ళ సమస్యల గురించి చర్చిస్తున్నామా? ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఈ మధ్య ఒకటి బాగా సోషల్ మీడియాలో చూస్తున్నా నేను, జగన్ వచ్చేస్తాడు అని. కరెక్టేనా? మనం సార్ మాట్లాడుకుంటున్నారా? టీడీపీ పని అయిపోయింది అనుకుంటున్నారా? జగన్ వచ్చేస్తుంది అనుకుంటున్నారా? అవునండి, జగన్ వస్తాడు, అయితే ఏంటి? బాబు పోతాడు, అయితే ఏంటి? జగన్ పోయాడు, అయితే ఏంటి? జగన్ పోయినా బాబు వచ్చినా, బాబు పోయినా జగన్ వచ్చినా మనకేంటండి వచ్చేది? ఒక తుఫాన్ తర్వాత ఇంకో తుఫాన్ వస్తుంది. తుఫాన్లో మన గుడిసెలు కొట్టుకుపోతున్నాయి, మన అస్తిత్వాలే కొట్టుకుపోతున్నాయి, మన ఉనికే పోతుంది. సో మనకున్న ప్రజాస్వామ్యం ఏంటంటే హాఫ్ డెమోక్రసీ, అంటే పూర్తి ప్రజాస్వామ్యం కాదు. ఎందుకంటే మనం ఎంతమంది ఉన్నామో, మనం ఈ కులాల వారీగా ఎంతమంది ఉన్నామో, మన జనాభాకు తగినంత ఎమ్మెల్యేలు మనం లేం. ఎస్సీ జనాభాకు అనుగుణంగా ఎమ్మెల్యేలు ఉన్నా న్యాయం జరగదు. ఎందుకంటే డామినేట్ చేసేది ఎవరు? అసెంబ్లీని చెప్పండి. వాళ్ళ జనాభాకు మించి ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు ఎవరు? వాళ్ళు ఏ కులాలకి జనాభాకు మించి ఎమ్మెల్యేలు ఉన్నారు? కమ్మారెడ్లు కలిపి 14 మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఈ అసెంబ్లీలో. కానీ ఎంతమంది ఉన్నారు ఈరోజు? 62 మంది ఉన్నారు. 14 మంది ఉండాల్సిన వాళ్ళు 62 మంది ఉంటే 29 ఎస్సీలు ఉన్నా న్యాయం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇద్దరూ కలిపి ఎస్సీల కన్నా ఎక్కువే ఉన్నారు. మరి మెజారిటీ ఎవరిది అసెంబ్లీలో? వాళ్ళదే కదా. న్యాయం ఎక్కడ? అందుకే ఇది హాఫ్ డెమోక్రసీ ఎందుకంటున్నామో మీకు చెప్తా. రెడ్డి కమ్మ ఉంది 100కి 8 మందే ఉన్నారు వాళ్ళు. కానీ ఈ రోజునున్న ఎమ్మెల్యేలు 175కి 62 మంది. ఎంతమంది ఉండాలని చెప్పాం? చెప్పాలా మీరు? 14 ఉండాలి. 16 అనే ఎవరు ఎందుకు ఇస్తున్నారు? ఇద్దరు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా అక్కడ? సో 14 మంది. మీరు ఇది చెప్పాలి జనాలకు, రే 14 ఉండాలిరా వాళ్ళు, కానీ 62 ఉన్నారా, అందుకే మన ఊళ్ళో మనకు పనులు కావురా, వాడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టాల్సి వస్తుందిరా అనే మాట మనం చెప్పాలి.
ఇది మనం తీసుకెళ్లాల్సిన మెసేజ్. బీసీలు 52, ఇప్పుడేదో కొత్తగా 50 అని తెలుస్తున్నారు, తగ్గించారంట. రోజు రోజుకు బీసీలను తగ్గిస్తారు. వాళ్ళు ఇష్టం కదా, లెక్కలు వాళ్ళేగా వేసుకునేది, మనకి చెప్పరు. సో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంతమంది ఉండాలా 175కి? చెప్పండి. చెప్పాలా? ఎందుకు చెప్పాలి? సరదాగా కొంచెం లెక్కలు మీరు ఇంటి దగ్గర పిల్లలతో హోంవర్క్ కూడా బాగా చేయించుకోవచ్చు. అందుకని 175కి ఎంతమంది ఉండాలండి? 52 అంటే ఒక పంచాయతీకి రండి, 80, 90 అనుకున్నా ఏం పోయింది? 40 మందేగా ఉంది. మీకు ఎందుకు పనులు అయితే? పనులు అవ్వవు. అట్లా కాకుండా ఇంతవరకు మనకి ఇన్ని ఎలక్షన్స్లో 1207 మంది కమ్మారెడ్లు ఎమ్మెల్యేలు అయ్యారు. 2903 మంది మొత్తం ఎమ్మెల్యేలు అయితే, తెలంగాణ ఎమ్మెల్యేలు కాకుండానండి ఇది నేను చెప్పేది. బీసీలు అయింది కేవలం 498. నెక్స్ట్. సో మీకు మొత్తం కలిపి ఈ రోజున బీసీలు 40 ఉన్నారు. ఎస్సీ, కాపు, ఎస్టీ జనాభా సరిపడా ఉన్నారు. కానీ ఎస్సీల్లో ఎమ్మెల్యేలు కాని కులాలు కూడా ఉన్నాయి. ఇంకా ఎస్టీల్లో ఎమ్మెల్యేలు కాని కులాలు ఉన్నాయి. అంటే ఫుల్ డెమోక్రసీ కాదుగా అక్కడ కూడా బరి పెట్టారు. అలా నెక్స్ట్ పదం ఇంకా నెక్స్ట్ ఓవరాల్ రీసెర్చ్. సో ఈ రకంగా జనాభా మీకు ఈ బుక్లెట్ ఇచ్చారండి అందరికీ. ఉందా ఈ బుక్లెట్? నేను ఒక బుక్లెట్ తెచ్చాను చూడండి. అది కాకుండా ఇంకోటి ఉంటుంది, ఇదిగా పెద్దది ఉంది బ్యాగ్. మీకు ఈ టేబుల్ ఒకటి ఇస్తాను, తర్వాత చూడండి. మీరు చూసి సాధ్యమైనంత వరకు మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎంత అన్యాయంగా బీసీలు ఎంత పర్సంటేజ్ ఉంటే 124 కులాలు బీసీల జనాభా 100కి 23 మంది ఉంటే ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యే కాదు. అంటే 23% మందికి అసెంబ్లీలో స్థానం లేనట్టే కదా. ఇది వెనకాల ఉంటుంది, ఇది చూసుకోండి ఒకసారి. బీసీ ముస్లింలు 7% ఉన్నారు. ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాల. నువ్వు వాళ్ళకే ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు, వెనక్కి పాసం చేస్తారు. యాదవులు ఎంతమంది కావాలంటే ఎమ్మెల్యేలు 176 కావాలి. యాదవులు ఎంతమంది అయ్యారు? 46 మంది అయ్యారు. యాదవుల మీద ఎవరికైనా జలసి ఉండాలా? మిగిలిన బీసీలకి యాదవులు గొప్ప అని ఫీల్ అవ్వాలా? చెప్పండి. లేదుగా. అలాగే రెడ్లు వాళ్ళు అవ్వాల్సిన ఎమ్మెల్యేలు 140, కానీ ఎంతమంది అయ్యారు? 658 మంది అయ్యారు. అంటే ఎక్సెస్ 500 పైగా ఎక్సెస్. అలాగే గౌడ్లు కమ్మల కన్నా ఎక్కువ గౌడ్లు అంటే శక్తి బలిజన అందరూ కలిపి ఎంతమంది అవ్వాలి ఎమ్మెల్యేలు? 111 అవ్వాలి. ఎంతమంది అయ్యారు? 68 మంది అయ్యారు. సో మరి గౌడ్లు చూసి ఏమైనా జలసీ ఫీల్ అవ్వాలా? యాదవులు గౌడ్లు కొంచెం లోపల జలసీ ఫీల్ కావచ్చు. ఎందుకంటే జనాభా మాది ఎక్కువైనా మేము ఎమ్మెల్యేలు తక్కువ మీరు ఎక్కువ అయ్యారు అని చెప్పి ఫీల్ కావచ్చు. కానీ అసలు ఎవరయ్యారు? వీళ్ళందరికీ నష్టం చేసేది ఎవరు చెప్పండి నాకు. బీసీలకు కానీ ముస్లింలకు కానీ నష్టం చేసేది ఎవరు చెప్పండి? ఆ ఇద్దరే. సో ఆ ఇద్దరు మనకి ఇబ్బంది పెడుతున్నారు. మనకున్న అన్ని రోగాలకి కారణం వాళ్ళే. దళిత క్రిస్టియన్లకి ఎస్సీ స్టేటస్ ఇవ్వనప్పుడు ఎవరన్నా మాట్లాడారండి? ఈ రెడ్డి కమ్మ కులాలకు చెందిన పార్టీలు మాట్లాడాయా? డిఎస్సి మీద ర్యాలీలు పెడతారు కదా. మరి దీని మీద ఎందుకు పెట్టరండి నాకు చెప్పండి. సో అందువల్ల ఈ ర్యాలీలు పెట్టరే. ఇది అర్థం చేసుకోండి. మరి వాళ్ళకేగా మనం వేసేది ఓట్లు. అలాగే బీసీ ముస్లింలు వాళ్ళకున్న సమస్యల్ని పరిష్కరించాల్సిన నాయకులు ఎవరైనా వక్ఫ్ బోర్డు గురించి ఏమైనా చేశారంటే ఇక్కడ ఏది అన్య మతస్థులు వక్ఫ్ బోర్డులో మెంబర్లుగా ఉండొచ్చు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. వాళ్ళు హిందుత్వవాద ప్రభుత్వం, బీజేపీ తెలిసిందే.
దాన్ని అడ్డుకున్నారా ఇక్కడ నాయకులు? బాబు కానీ, జగన్ కానీ, పవన్ కానీ మరి అడ్డుకోలేదుగా. అందువల్ల మన సమస్యలకు మూల కారణం ఎవరు చెప్పండి? ఇప్పుడు మోడీ అక్కడైతే ఇక్కడెవరు? ఆపంది ఎవరు? మరి మనకు అది అర్థమవుతుందా? మనం ఏమనుకుంటున్నాం? ఇందాక బాబు వెళ్ళిపోతాడు, జగన్ వచ్చేస్తాడు అనుకుంటున్నావు. ఎవరి కోసం అనుకుంటున్నావు నువ్వు? నీకోసమా? నీకేం చేయటానికి వస్తాడు? ఇది కదా మనం చెప్పాల్సింది. మన రోగానికి మందు మనం చెప్పాలి కదా. మనకున్న రోగాలు ఎట్లా తీరుతాయి లేకపోతే? అందుకే ఇది ఫుల్ డెమోక్రసీ కాదు. మన వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు పూర్తిగా జనాభా ప్రాతిపదికన లేరు. మనం దాదాపుగా 45% లోటుతో నడుస్తుంది. అంటే హాఫ్ డెమోక్రసీ అన్నా అందుకనే. నెక్స్ట్. సో మీకు ఇది తెలంగాణ కూడా సేమ్ సీన్. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. తెలంగాణ కూడా ఇంతేనండి, ఏం గొప్పగా లేదు. తెలంగాణలో బీసీలు చైతన్యం ఎక్కువ అనుకుంటున్నారు మీరు. చూడండి తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంతమంది అండి బీసీలు అయింది? ఇందాక ఒకటి వెనక్కి పదండి. సారీ, ఇది ఆంధ్రప్రదేశ్ చెప్పారు, తెలంగాణ. నెక్స్ట్. 19 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు. 19. ఇక్కడ ఆంధ్ర 40 అయితే వాళ్ళు 19 మంది. అంటే 119 ఎమ్మెల్యేస్కి 19. చైతన్యం ఎక్కువైనా ఎమ్మెల్యేలు తక్కువ. ఏందని ఏం చెప్పాలి దానికి? ఎవడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు? అది చైతన్యమా కాదా? ఓకే నెక్స్ట్. నెక్స్ట్ ఇంకేముంది? అయిపోయిందా? సో ఇది ఓవరాల్గా మీకు మహిళల పరిస్థితి కూడా అదే ఉంటుంది. 48% మహిళలు ఉంటే ఇండియాలో వాళ్ళ వాటా 14% ఉంది. అంటే దాన్ని బట్టి కూడా హాఫ్ డెమోక్రసీ. జెండర్ వైజ్ హాఫ్ డెమోక్రసీయే, కులాల వారీగా కూడా హాఫ్ డెమోక్రసీ. సో ఏ రకంగా చూసినా ఈ దేశంలో మనకి పూర్తి ప్రజాస్వామ్యం లేదు కాబట్టే మన దళితుల సమస్యలు అట్లనే ఉంటాయి, తీరవు. సప్లాన్లో బడ్జెట్ ఇస్తారు, ఎవరు రిలీజ్ చేయరు. బీసీలకి ఇస్తామంటారు, 34% రిజర్వేషన్లు అంటారు. ఇప్పుడు అసెంబ్లీలో చట్టం చేశామంటారు, అదేమో హైకోర్టుకి చెప్తారు. హైకోర్టు ఏమో మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ లాగా హైకోర్టు రక్షణ ఇస్తుంది. మీరు సరైన కమిషన్ కాదు కాబట్టి కొట్టేస్తుంది. సో మేమేం చేస్తామయ్యా, కోర్టులు అట్లా చెప్పినాయి కదా అని చేతులు దులుపుకుంటారు. అంత తప్పితే బీసీలకు కూడా రాదు. మీరు వస్తే చెప్పండి, వస్తే ఎలా వస్తుందో చెప్పండి. మోడీని వెళ్ళాలా, కూర్చోవాలా? జయలలిత లాగా పివి నరసింహరావు కాలర్ పట్టుకుని జయలలిత తెచ్చింది రిజర్వేషన్, అక్కడ 50% మించి బీసీలకు 50% రిజర్వేషన్ తెచ్చింది. అదే మాదిరిగా మోడీ దగ్గర కూర్చుని చంద్రబాబు నాయుడు తెస్తే ఆ రిజర్వేషన్లు వస్తాయి. మరి నమ్మకం ఉందా? తెస్తాడా? మోడీ ఇస్తాడా? సరే, ఈయన చేయట్లేదు కదా ఆ పని. మరి జగన్ ఏమైనా నిలదీస్తాడా? మొత్తం అంతా దిగ్బంధనం చేస్తాడా? చేస్తాడా? చేయడు కదా. అంటే బీసీలు వ్యతిరేకత వస్తే జగన్కి లాభం, ఎస్సీలకి వ్యతిరేకత వస్తే జగన్ మీద చంద్రబాబుకి లాభం, ముస్లింలకి వ్యతిరేకత వస్తే అప్పటి ప్రభుత్వం మీద అపోజిషన్ లీడర్కి లాభం. అంటే ఇక్కడ పాలక పక్షాలు ఏవి, ప్రతిపక్షాలు ఏవి చెప్పండి? పాలక పక్షాలు ఆ రెండు పాలక పక్షాలు ఏవి చెప్పండి? కమ్మారెడ్డి పార్టీలు రెండు పాలక పక్షాలు. ఎందుకంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దోచుకుంటున్నారు, అధికారాన్ని పంచుకుంటున్నారు, దోచుకుంటున్నారు. మనం ఎప్పుడూ ప్రతిపక్షమే, మనకంటూ ఒక పార్టీ లేదు. మనం అలా రాజకీయ అనాథల్లాగా బతుకుతున్నాం. మనం వాళ్ళ దగ్గర అనాథలకు పోయి అడుక్కున్నట్టు ఆశ్రయం తీసుకున్నాం ఆ పార్టీలో. ఇదండి మనకి. బీసీలకి ఏం తెలియట్లేదు, ఎస్సీలకి ఏం తెలియట్లేదు, ఎస్టీలకి ఏం తెలియట్లేదు, ముస్లింలకి ఏం తెలియట్లేదు అంటే అర్థం ఏంటంటే, అంబేద్కర్ మాటల్లో రాజకీయ జ్ఞానం లేదని అర్థం. రాజకీయ జ్ఞానం లేని నాడు మనల్ని ఉచితాలు ఇచ్చో, సారా ప్యాకెట్లు ఇచ్చో, లేకపోతే 2000 రూపాయల ఇనాములు ఇచ్చో లోపరుచుకుని మన ఓట్లు వేయించుకుని వాళ్ళు రాజ్యానికి వస్తారు. ఏదో కథ చెప్తారు, ఆ రోజుకి అభివృద్ధి నినాదం అంటారు, 3 రాజధానులు అంటారు, లేకపోతే మావిగన్ అంటారు, పోలవరం ప్రాజెక్ట్ అంటారు, ఎన్నన్నా చెప్తారు కబుర్లో. వాటిల ప్రవాహంలో కొట్టుకుపోతాం. మీడియా అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, రోజు వాళ్ళ భజనే చేస్తుంది. మనం కూడా 2 వర్గాలుగా విడిపోయి పనిచేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా, ఇప్పటి వరకు చెప్పిన దాన్ని సమప్ చేస్తా నేను మీకు.
ఎక్కువేం లేదు, దీంతో క్లోజ్ చేస్తాం. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి మనకి స్వాతంత్ర్యం టైంలో కూడా ఒక డిస్కషన్ నడిచేది దేశంలో. బ్రిటిష్ దొరల్ని, బ్రిటిష్ పాలన అంతం చేయటం ఇంపార్టెంటా, లేకపోతే లేకపోతే ఇక్కడున్న కుల పెత్తన పాలన నుంచి విముక్తి పొందటం ఇంపార్టెంటా అని ఆ రోజున చాలా డిస్కషన్స్ అయ్యాయి. అంబేద్కర్ ఆయన వాదన ఏంటంటే, స్వాతంత్ర్యం తెల్లదొరల నుంచి వచ్చినా మాకు మీ నుంచి స్వాతంత్రం లేదు, మేము అణగారిపోయి ఉన్నాం, మీకు బానిసలుగా బతుకుతున్నాం, ఇక్కడ లోకల్ బానిసత్వం నుంచి మాకు విముక్తి కావాలా, మీ క్యాస్ట్ డామినేషన్ నుంచి మేము విముక్తి పొందాలా, తెల్లదొరలు పోయినా సరే ఎనీథింగ్ అండి, ఓకే, తెల్లదొరలు పోయినా ఏం లేదు, వాటర్ బాటిల్స్ ఇస్తారట, పాము ఏమి రాలేదు. తెల్లదొరలు పోయినప్పటికీ కూడా ఈ మాకు బానిసత్వం నుంచి విముక్తి కలగదు కాబట్టి అంబేద్కర్ ఆయన క్లియర్గా స్టాండ్ తీసుకున్నాడు. ఆయన తీసుకుని ఏమన్నాడంటే, డిప్రెస్డ్ క్లాసెస్ అంటే ఇప్పుడు మనం అనుకున్న ఎస్సీ ఎస్టీ క్లాసెస్కి సంబంధించి ఇందులో ఆయన కాలంలో మంగలి, చాకలి ఇటువంటి కులాలకు కూడా ఆయన కలిపాడు. కొన్ని కారణాల చేత వాటిని తీశారు. ఎవరైతే కుల వివక్షకు గురవుతున్నారో ఈ కుల వివక్ష నుంచి విముక్తి కలిగించడం అనేది మాకు చాలా అవసరం అని చెప్పి ఆయన భావించారు. అందుకే ఈక్వాలిటీ అనే ఒక ప్రిన్సిపల్ని తీసుకొచ్చాడు ఆయన. రాజ్యాంగంలో అందరూ సమానమే, దాన్ని తీసుకొచ్చి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించాడు. కాంగ్రెస్తో విభేదించాడు. వాళ్ళు ఏమన్నారంటే, కాంగ్రెస్ నాయకులు అప్పట్లో, ముందు బయట శత్రువుని బయటకు పంపిద్దాం, మనం అందరం కూర్చుని సమస్యలు పరిష్కరించుకుందాం అన్నారు. ఈయన ఒప్పుకోలే, ముందు మా సంగతి మేము చూసుకుంటాం ఒప్పుకోలే. ఈయన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఆయన పార్టిసిపేట్ చేశాడు. ఆయన బ్రిటిష్ కాలంలోనే ఎస్సీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు, చదువుల్లో రిజర్వేషన్లు, అలానే ఉద్యోగాల్లో రిజర్వేషన్ కూడా సాధించిన మానవుడు. ఆయన ఒక దారి చూపించాడు ఈ దేశానికి. ఒక రాజకీయ సమానత్వం ఎట్లా రావాలి, సామాజిక సమానత్వం ఎలా రావాలి, ఆర్థిక సమానత్వం ఎలా రావాలని ఆలోచించిన వ్యక్తి అంబేద్కర్. ఈ రోజున ఇప్పటికి కూడా అదే కర్మ అట్లనే ఉంది మనకి. వాళ్ళు పోయారు, తెల్లదొరలు పోయి దాదాపుగా 8 దశాబ్దాలు అయినాయి. అయినా కానీ ఇదే బానిసత్వం కొనసాగుతుంది, ఇదే కుల వివక్ష కొనసాగుతుంది. ఎక్కడ చూసినా సరే ఓ పార్టీలు వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, అన్ని కులాలని సమానంగా చూసే స్వేచ్ఛ ఉంది, కానీ చూడరు. వాళ్ళ కులపోళ్ళనే వాళ్ళు ఎమ్మెల్యేలుగా చేసుకుంటారు, మంత్రులు చేసుకుంటారు. ఎవరన్నా పోయి అడిగితే చంద్రబాబును కానీ జగన్ కానీ ఏమంటారు, టికెట్ ఇమ్మంటే మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి, మీకు ఎన్ని కోట్లు ఉన్నాయని అంటారు. అంతే కదండి. లేవు కాబట్టి మనం తెల్లముఖం వేసుకుని వెనక్కి వచ్చేస్తాం. కరెక్టే కదా, నేను పేదోడిని, నాకు ఓట్లు లేవు, నాకు ఎవడి ఓటు వేయడు కాబట్టి పాపం మా జగనన్న మంచోడే, మా వాళ్ళందరినీ వాడికి ఇస్తా, మా బాబు కూడా మంచోడే, మా వాళ్ళందరితో కూడా అఫీషియల్ క్యాండిడేట్కి ఓట్లు వేస్తా అని ఊపుకుంటూ వస్తాడు. అంతే కదండి జరిగేది. అయితే ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది చెప్పండి? ఎమ్మెల్సీ పదవులు ఇవ్వచ్చు కదా, రాజ్యసభలు ఇవ్వచ్చు కదా. తర్వాత క్యాబినెట్లో మీరు ఈ వాటా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఎస్సీలు 29 మంది ఉన్నా క్యాబినెట్లో ఎంతమంది ఉండాలి? ఎస్సీ మంత్రులు చెప్పండి, ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉండాలి? మనం లెక్కలు వేసుకోవాలి. ఏ లెక్కలు ఇంటి దగ్గర ఈ వెచ్చాల లెక్కలు కాదు. 4, 5 ఉండాలి. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఇద్దరా? సో మరి ఈ అన్యాయాన్ని ఎవరన్నా ప్రశ్నిస్తున్నారా? ఎస్టీలు ఎంతమంది ఉండాలి? మంత్రులు ఎంతమంది ఉండాలి? ఎస్టీలు 2 ఉండాలా? ఎంతమంది ఉన్నారు? ఒక్కరు కూడా లేరా? ఒక్కరున్నారు. సో దాన్ని ప్రశ్నిస్తున్నావా? సరే, నువ్వు టికెట్లు ఇచ్చి గెలిపించుకోలేవు, ఓకే. గెలిపించుకున్నాక నీకు 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎస్సీ ఎమ్మెల్యేలు, సరిపడా ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు మంత్రులు చేయరు? బీసీలు ఎంతమంది ఉండాలో ఎమ్మెల్యేలు మంత్రులుగా? 25 మందిలో చెప్పండి.
మా లెక్కలు ఇవ్వండి, ఈ లెక్కలు అడగటం మొదలు పెట్టండి, వాళ్ళు పక్కకు తప్పుకుంటారు, సరైనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో వస్తాయి. మనం ఎట్టాకు మంత్రి కావం కదా, ఎందుకు అడగాలనుకుంటారా ఏంటి? అది కాదు కదా. ఎంతమంది కావాలి చెప్పండి? 25 మందికి ఎంతమంది బీసీ మంత్రులు ఉండాలా? 12 మంది. మీరు చాలా రీజనబుల్, 13 మంది ఉండాలి కనీసం. చూడు, మన వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటారు. 13 కాదు 12. 13 వాడైతే 20 మంది అంటాడు. ఈ 12 మందికి ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యే మంత్రులు? చెప్పండి, బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. 8 మందిలో 4 మంత్రుల భార్యలు కానీ భర్తలు కానీ పాలక కులాలకు చెందిన. సో అందువల్ల ఇదెందుకు ఇక్కడ వాటా ఎందుకు ఇవ్వరు చెప్పండి? క్యాబినెట్లు ఎందుకు వాటా ఇవ్వట్లే? మరి అది మనం ప్రశ్నిస్తున్నామా? ముస్లింలు ఎంతమంది ఉండాలా మంత్రులు? 8 అంటే 2 అన్న ఉండాలిగా. ఎంతమంది ఉన్నారు? ఒక్కరే. మరి ఇంకొకరు ఎందుకు ఇవ్వరు? ఉన్నారుగా ఎమ్మెల్యేలు 3 ఉన్నారుగా, 2కి ఇవ్వచ్చు కదా. రెడ్లు కమ్మలు కలిపి ఎంతమంది ఉన్నారు? 100కి 8 మంది ఉన్నారు. ఎంతమంది అవ్వాలి మంత్రులు? 2. సీఎం అయితే మంత్రి పదవి ఇవ్వటానికి లేదా కులానికి? మరి ఎంతమంది ఉన్నారండి వాళ్ళు? 6-7 కమ్మలు, 4-5 రెడ్లు కలిపి 10 మంది ఉన్నారు. వాళ్ళే ఎట్లుంటారండి? అది ప్రశ్నించొద్దా? మనం ప్రశ్నించినప్పుడు మార్పు ఎందుకు వస్తుందో చెప్పండి. అంబేద్కర్ చెప్పింది ఏంటి? రాజకీయంగా జ్ఞానాన్ని పెంచుకోండి, కలవండి, ఉద్యమించండి. ఉద్యమించండి అంటే ఏం చేయమన్నాడు ఆయన? అభిజిత్ దీప్కే ఏం చేశాడు? సిజేపీ పెట్టి బొద్దింకల పార్టీ పెట్టాడు. ఏం చేశాడు? ఈ పంది కుక్కల పార్టీల్ని తల వంచాడా లేదా నాకు చెప్పండి. ఏంటి మీరు అందరూ చాలా కామ్గా ఉన్నారేంటి? ఏంటంటే లీనమైపోయారా? సో బొద్దింకల పార్టీ పందికొక్కుల పార్టీ మెడలు వంచిందా లేదా? అది కావాలా? ఎవడండి? ఎవరు అభిజిత్? ఒక కుర్రోడండి, మా వయసులో సగం వయసు, బాస్టన్లో చదువుకున్నాడు, కొంత అనుభవం ఉంది. ఒకటే రోజు సోషల్ మీడియాకి వచ్చాడు, టకాటకాలు ఆడిచ్చే వణికిస్తున్నాడు. ఇప్పుడు 5% ఓట్లు పైన పాలక పార్టీలన్నీ ఓడిపోతాయి. ఆ సిజేపీ దారిలోనే మన జగన్ కూడా దూరి డిఎస్సి ర్యాలీలు చేశాడు. అందువల్ల నేను అనేది ఏంటంటే మనం ప్రశ్నించాలా. మన చేతిలో ఉంది సోషల్ మీడియా. మనం అందరం ఈ రోజున ఏదైతే నేను చేసే కార్యక్రమం ఇదేనండి. నేనేమి పెద్ద ఎక్కడో దిగొచ్చిన వాడినేం కాదు, సాధారణమైన కుటుంబం నుంచే వచ్చా. ఆల్ ఇండియా సర్వీస్లో రాజ్యాంగం పుణ్యమాని నేను ఐపీఎస్ ఆఫీసర్నయ్యా. ఏదో జాగ్రత్తగా చేశాను, డీజీగా రిటైర్ అయినాక ఈ మెసేజ్ ప్రజలకు అందించడమే బాధ్యతగా వస్తున్నా. ఎట్లన్నా కానీ 10 మంది ఉన్నా వెళ్తా నేను అక్కడికి. 1000 మంది, 1,00,000 మంది, సన్మానాలు, మొమెంటోలు, నాకు రూములు పెట్టడం, నాకు కార్లు పెట్టడం, నన్ను గౌరవించటం, నాకు భోజనం పెట్టడం కూడా అక్కర్లేదు. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. అక్కడికి వచ్చి ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేస్తాను. నేనేం కోరుతున్నానంటే మీరు సోషల్ మీడియాను వాడండి. మీరంతా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మెసేజ్ని తీసుకెళ్ళండి. మన వాటాని అడుగుదాం. రాజకీయంగా పొలిటికల్ నేరేటివ్ని మనం మార్చాల్సిన అవసరం. జగన్కు వస్తాడా, బాబు గెలుస్తాడా, మోడీ పోతాడా, ఆ సమస్యలు మనవి కావు. మనం ఏం చేస్తాం? మన సమస్యలే. మన దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఎందుకు ఇవ్వరు? రోజు మెసేజ్లు పెట్టండి, గ్రూపుల్లో పెట్టండి, జగన్కు పెట్టండి, బాబుకు పెట్టండి, పవన్కు పెట్టండి. ఎందుకు ఇవ్వవు? నిన్నటిదాకా నేను ఎస్సీనే, ఇప్పుడు సడన్గా మైకేల్ అని అనగానే నేను ఎస్సీని కాదా? ఉద్యోగం వచ్చింది ఒక అమ్మాయికి హైదరాబాద్లో. ఆ అమ్మాయి వాడు కెనరా బ్యాంక్ ఉద్యోగం, పిఓ ఉద్యోగం వస్తే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఎస్సీ సర్టిఫికేట్ మళ్ళీ పట్టుకురా అన్నారు. తెలంగాణలో ఒక తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే పేరేంటి అని అడిగితే ఆమెకి క్రిస్టియన్ నేమ్ ఉంది, అంతే, క్రిస్టియన్ అని రాసి ఇచ్చేశారు. ఎస్సీ కాదు, నాట్ వ్యాలిడ్ అన్నాడు సర్టిఫికేట్. మరి అది ఎవరన్నా పట్టుకున్నారండి? దాన్ని ఎవరన్నా ప్రశ్నిస్తున్నారా? ఎవరికైనా తెలుస్తుందా?
ఎంత దారుణమైన విషయం. అమ్మాయి ఎంత కష్టపడి పీఓ అయి ఉంటుంది. నోటికాడ కూడుని లాక్కోవటమే కదా. అమ్మాయి బలహీనురాలైతే సూసైడ్గా చేసుకునేది. అంటే సూసైడ్లు అయిపోయినాక వస్తారా వీళ్ళందరూ జనాలు? ఇది నిజంగా ఎంత ఇన్హ్యూమన్. నేను బీసీనే కావచ్చు, నేనేం క్రిస్టియన్ కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఈయన ఏమన్నా బీసీ క్రిస్టియన్ ఏమో లే అనుకుంటారు. కాదు, నేను హిందువునే, క్లియర్గా చెప్తా. నా కులం కూడా చెప్తా, నేను కుమ్మరినే. కానీ నాకు అది జరిగేది అన్యాయం, ఆ అమ్మాయికి జరిగే అన్యాయం. నిన్న కానిది ఈరోజు అన్యాయం అవుతుందంటే ఎందుకు ఊరుకోవాలండి? మనం అసలు విషయాలను అర్థం చేసుకుంటామా లేదా అనేది మనం గమనించాలా. ఈ పొలిటికల్ నేరేటివ్ను మార్చాల్సిన అవసరం. తెల్లారు లేస్తే వాళ్ళ సమస్యలు మన సమస్యలు కాదు, మన సమస్యలే మన సమస్యలుగా మనం మన వర్గాల్లో ప్రచారం చేసుకోవాలా. వాడికేం పోయిందండి? వేల కోట్ల రూపాయలు సంపాదించారు. వాడు గెలిస్తే ఓడిపోతే. అందువల్ల దీనికన్నిటికీ కూడా అంబేద్కర్ భావజాలంతో, ఆలోచన విధానంతో మనం అర్థం చేసుకుంది ఏది మనకు అర్థం కాదు. వాడు చెప్తున్నా మనలో మనం అందరం కూడా కొంతమంది భగవద్గీత చదువుతారు, మనలో కొంతమంది బైబిల్ చదువుతారు, కొంతమంది ఖురాన్ చదువుతారు. కానీ అందరూ చదవాల్సింది ఒక డాక్యుమెంట్ ఉందండి, ఒక సిద్ధాంతం ఉంది. అంబేద్కర్ రాసిన ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన. ఇది చదవాలి, అది అందరూ చదవాలి. అది చదివితే రాజ్యాంగం అంటే ఏంటో అర్థమవుతుంది. రాజ్యాంగం ఒక పుస్తకం కాదది. ఏదో ఈ రాహుల్ గాంధీ పట్టు తిరుగుతున్నాడు, ఈరోజు నిన్న మొన్నటి దాకా కుళ్ళబడిచాడు రాహుల్ గాంధీ వంశం అంతా కుళ్ళబడిచింది ఆ రాజ్యాంగాన్ని. సరే ఈరోజు ఆయనకు ఉపయోగపడుతుంది, ఏదో తిరుగుతున్నాడు కదా అని మళ్ళీ ఆయన ఎమ్మటి నడిచామంటే మళ్ళీ ఆయన కూడా ముంచుతాడు. ఆయన హయాంలో ఉన్న ప్రభుత్వాలు కూడా బీసీలకి రిజర్వేషన్లు ఏమి ఇవ్వలే. కర్ణాటకలో ఇవ్వలే, కనీసం తెలంగాణలో ఇచ్చారు, అంతా ఇవ్వటం కూడా జరగల కర్ణాటకలో. అందువలన రాజ్యాంగం మనకు అర్థమవుతుంది. మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవటం అంటే మన బతుకుల్ని మనం రక్షించుకోవటం, ముందు తరాలకి మన వాళ్ళ యొక్క భవిష్యత్తుని నాశనం చేయకుండా రక్షణ కల్పించటమే. ఆ దృష్టితో మనం పనిచేయాలి, అర్థం చేసుకోవాలి. ఈ రోజు పేపర్లో వచ్చే వార్తలు చూసి మోసపోకండి. ఆ పేపర్లో వార్తలు, టీవీల్లో వార్తలు అవి చూసి మోసపోవద్దు. మన వార్తలు చదవండి. తులసి చంద్ ఛానల్లో లేకపోతే ఈ భావజాలం ఉన్న ఛానల్స్ చూడండి, యూట్యూబ్లో మీకు అర్థమవుతూ ఉంటాయి. ఒకరి తర్వాత ఒకటి ఒక్కొక్క విషయం మీరు తెలుసుకుంటారు. ఆ దృష్టితో మేమైతే, నేను కానీ, పరంజ్యోతి గారు కానీ, లకే రాజారావు కానీ, మా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే ఉద్దేశం ఏంటంటే ఈ రకమైనటువంటి ఆబ్జెక్టివ్స్తోనే, వీటితోనే మేము పనిచేస్తాం. ఈ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం, సమీకరిస్తాం. ఎన్నికల్లో మా పార్టీ తరఫున మా సిద్ధాంతాన్ని ప్రచారం చేసి గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు.